ఒక ఆడపిల్ల అర్ధరాత్రి కనిపించకుండా పోయిందంటే మాకెంత కంగారుగా ఉంటుందో ఆలోచించినావా? అసలు నీకేనా బుద్ధి? నేను మాట్లాడతానన్నాను కదా, అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏం లేదు బాబాయ్, అను వాళ్ళ ఆఫీస్లో చేరబోతున్నాను కదా, అక్కడ ఎలా ఉంటుంది, ఏ పని చేయాలి, ఎలా నడుచుకోవాలని ఇవన్నీ ముందే తెలుసుకుంటే మంచిదని అనుని కలవడానికి వెళ్ళాను. ఏంది? అంత అర్ధరాత్రి పూట నువ్వు అమ్మ ఇంటికి పోయినావా? అదేదో ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. ఉద్యోగం గురించి బాగా టెన్షన్గా అనిపించింది పిన్ని. అనుతో మాట్లాడితే కొంచెం ఫ్రీగా ఉంటుందని వెళ్ళాను. మీకు చెప్పకుండా వెళ్ళడం నాది తప్పు, క్షమించండి. వెళ్తే వెళ్ళాలి కానీ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండది. అది అను నాకు చెయ్యాల్సిన పని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అందుకే ఫోన్ని సైలెంట్లో పెట్టాను పిన్ని. అంతలోనే ఛార్జింగ్ అయిపోయింది, అందుకే మీకు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పోనీ బుజ్జమ్మ ఫోన్ నుంచైనా చేయొచ్చు కదమ్మా. అను మీకు చెప్తానంది బాబాయ్ గారు, పాపం మర్చిపోయిందేమో. మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోదు? ఈ మధ్య అమ్మకి బాగా నిర్లక్ష్యం ఎక్కువైపోయినది. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న ధ్యాస కూడా లేదు. ఈసారి ఇంటికి రాని చెప్తాను. పెద్దదాన్ని అయిపోయాను, నాకు పెళ్లి కూడా అయిపోయింది, మా అమ్మ నన్నేం అనదు అని అనుకుంటుందేమో. చెవి మెలేస్తే గాని దానికి భయం రాదు. అను తప్పేం లేదు పిన్ని, నాకు ఆఫీస్ విషయాలన్నీ చెప్తూ ఉండిపోయింది, అందుకే మర్చిపోయి ఉంటుంది. అక్కడికి నేను వెంటనే బయలుదేరిపోదామని అనుకున్నాను, ఆలస్యం అయిపోయిందని అను నన్ను పంపించలేదు. మంచిది, మీరిద్దరూ రాత్రంతా ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నారు. మాకేమో రాత్రంతా కొంటి మీద కునుకులేదు, మీకేమో లెక్కలేదు. ఇలా కాదు, దానికి ఫోన్ చేసి 4 దులిపేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఫోన్ ఇటీవు సుబ్బు. బాబాయ్ గారు మీరైనా చెప్పండి. అయ్యో ఊరుకోపద్దు, వదిలేయి. ఏదో పని గురించి మాట్లాడుకుంటూ పరధ్యానంగా ఉండిపోయా ఉంటుంది కదా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటుందిలే. ముందు మీరు లోపలికి పదండి. పదా. అయ్యో టైం అవుతుంది మ్యామ్, అవతల సార్ కూడా వెయిట్ చేస్తున్నారు. త్వరగా రండి వెళ్దాం. ఆగు. 2 నిమిషాలకు కొంపలే మునిగిపోవు గాని నిజం చెప్పు, ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు నన్ను కొట్టావు కదా? నేనా? మిమ్మల్నా కొట్టడమా? అవ్వా, ఏమంటున్నారు మేడం? కలేమైనా కన్నారా? కల? కలే అయి ఉంటుంది మేడం, లేకపోతే నేనెందుకు మిమ్మల్ని కొడతాను చెప్పండి? కల అయితే నొప్పి ఎందుకు పుడుతుంది? నిజమైతే మీకెందుకు గుర్తులేదు? అప్పుడు నేను కాన్షియస్లో లేను కదా. అంటే కొంపదీసి మందు కొట్టిన మత్తులో ఉన్నారా? చిచిచి, నేనెందుకు మందు కొడతాను? అంటే మీరు మందు కొట్టలేదా? లేదు. అయితే నేను మిమ్మల్ని కొట్టలేదు. మరి నొప్పి? మీకు నేను కొట్టకపోయినా కొట్టినట్టు ఎలా అనిపిస్తుందో అలాగే నొప్పి లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుందేమో. ఒకవేళ నేను కొట్టినట్టు నొప్పి పుట్టినట్టు అనిపిస్తే మీరు మందు కొట్టినట్టు. మీరు మందు కొట్టలేదు కాబట్టి నేను కొట్టనట్టే, మీకు నొప్పి పుట్టనట్టే.
మళ్ళీ ఏంటి మ్యామ్? నువ్వు నన్ను కొట్టావో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. అదెలా మేడం? ఎరి ఈ చెంప మీద కొట్టు. హా మ్యామ్, ఈ నొప్పి మ్యాచ్ అయితే నువ్వు నన్ను కొట్టినట్లే. అందుకే చెప్తున్నా, కొట్టు. అవసరమా మ్యామ్? ఎస్, బికాస్ ఐ నీడ్ క్లారిటీ. కొట్టు. తప్పదా మ్యామ్? యూ కాంట్ ఎస్కేప్. ఓకే, కొట్టు. మ్యామ్, అరే కొట్టు. క్లారిటీ వచ్చిందా మ్యామ్? బాగా. కొట్టాననా లేక కొట్టలేదనా? అనవసరంగా కొట్టించుకున్నానని. చెప్పా కదా మ్యామ్, మీరంటే నాకు ఎంత రెస్పెక్టో తెలిసింది కదా. రండి మ్యామ్, హాస్పిటల్కి టైం అవుతుంది. నా డ్రామా గురించేమో గానీ దీని చెంపతుప్పలకు మాత్రం ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. ఏంటను ఇంత లేటు? మాన్సిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, టెస్టులు చేయించాలి. పైగా ఆఫీస్లో బోల్డన్ని మీటింగ్స్ ఉన్నాయి. సారీ సార్. ఇంతకీ మానసి ఎక్కడా? వస్తున్నాను బ్రో. ఇలా బ్రోయిలా హాస్పిటల్కి నేను వెళ్తానులేండి. మీరంతా ఆఫీస్కి వెళ్ళండి. మనకి ఆఫీస్ వర్క్స్ ఇంపార్టెంట్ కదా. అదేంటి మానసి, ఒక్కదానివే వెళ్తావా? నో ప్రాబ్లం బ్రోయిలా, ఐ కెన్ మేనేజ్. నా ఒక్కదాని కోసం మీరెంత టైం వేస్ట్ చేసుకోవడం దేనికి? పైగా మెడికల్ టెస్ట్లు అంటే బాగా టైం పడుతుంది. నీరజ్, యూ డూ వన్ థింగ్. దాదా, నువ్వు మానసికి తోడుగా వెళ్ళి టెస్ట్లన్నీ అయిన తర్వాత డైరెక్ట్గా ఆఫీస్కి రా. లేదు దాదా, ఆఫీస్లో క్లయింట్ మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ టు అటెండ్. మరి ఎలా నీరజ్, ఒక్కదాన్ని ఎలా పంపిస్తావు? ఏం పర్లేదు, మీరు మీ పనులు చూసుకోండి. మాన్సిని నేను తీసుకెళ్తాను. అమ్మా, అక్కర్లేదమ్మా. మాన్సి పనులన్నీ చూసుకోవడానికి, తనని కేరింగ్గా చూసుకోవడానికి రాత్రి ఒక సర్వెంట్ని అరేంజ్ చేశాను. సర్వెంటా? ఎవరు నీరజ్? ఎవరో పూర్ లేడీ అమ్మా, పని కావాలంటూ వచ్చింది. మాన్సి కూడా కేర్ టేకర్ అవసరం అని చెప్పి పనిలో చేర్చుకున్నాను. ఏంటి నీరజ్ ఇది? అలా ఎవరిని పడితే వాళ్ళని పనిలో చేర్చుకుంటే ఎలా చెప్పు? అసలే మన ఫ్యామిలీకి థ్రెట్ ఉందని నీకు తెలుసు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే అమ్మా, అది పాపం కష్టాల్లో ఉన్నాను, ఇల్లు గడవాలి అంటేనో పోనీలే పాపం అని జాలిపడ్డానమ్మా. ఇట్స్ ఓకే నీరజ్, కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం మంచిదే. ఇంతకీ ఎవరు తను? తన పేరు రాణి దాదా. ఒక నిమిషం. రాణి, రాణి, రాణి. గోపి సార్, ఇట్రా. రాణి ఎక్కడా? ఏమో సార్, ఎక్కడుందో తెలియదు. పొద్దుంచి కనిపించలేదు సార్. కనిపించలేదా? తను ఏదైనా పనిలో ఉందేమో. అయినా ఇంట్లో ఎవరూ నాకు కొత్తగా కనిపించలేదే. తను ఎలాంటిదో ఏమో, పైగా కనిపించడం లేదంటున్నారు. అయ్యో మామన్లా, ప్రతిదానికి అలా కంగారు పడతారేంటి? షీఈస్ వెరీ కూల్.
కావాలంటే నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి చూడండి. అమ్మా, ఈవిడ్ని చూస్తే నీకు పని చేసే మనిషిలా కనిపిస్తుందా? లేదు ఆర్య, పని చేయించుకునే మనిషిలా ఉంది. గుడ్ సెలెక్షన్ నీరజ్. అను, నిన్న రాత్రి తనతో సెల్ఫీలు తీసుకున్నానే, ఆ ఫొటోస్ ఏమయ్యాయి? ఏంటమ్మా మీరు చెప్పేది? ఇది చాలా రిస్క్ కదా. ఆర్య ఆఫీసులోకి వెళ్ళడం అంటే పులిబోన్లోకి వెళ్ళడం లాంటిదని మీకు తెలుసు కదమ్మా. తెలుసు వశిష్ఠ, నేను వెళ్తుంది ప్రమాదంలోకే అని నాకు తెలుసు. కానీ నా అక్క అర్ధాంతరమైన చావుకి కారణం ఆ ఆర్యాని నిరూపించడానికి ఆ ఆఫీస్కి వెళ్ళక తప్పదు వశిష్ఠ. ఆ ఆర్యని అందరి ముందు దోషిగా నిలబెట్టాలంటే నాకు ఆధారం కావాలి. అది ఆ ఆర్య ఆఫీస్లోనే ఉందని నీకు తెలుసు కదా వశిష్ఠ. నేను ఆ ఆధారాన్ని సంపాదించాలంటే ఆ ఆర్య ఆఫీస్లో అడుగు పెట్టాలి. మా అక్క చావుకి కారణమైన ఆర్యని మట్టు పెట్టాలి. మీరు చెప్పింది నిజమే అమ్మా, కానీ నాకెందుకో ఇది కరెక్ట్ రూట్ కాదు అనిపిస్తుందమ్మా. అవునమ్మా, మనం ఆర్య చావు కోసమే ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నామని వాళ్ళకి తెలుసు. అలాంటిది ఇప్పుడు మీరు ఆఫీసులోకి వెళ్తే దొరికిపోయే ప్రమాదం ఉంది కదా. పొరపాటున మీరు ఆర్యకు కనిపిస్తే మిమ్మల్ని కాపాడడం అనేది నా వల్లే కాదు, ఎవరి వల్ల కాదు. నీ భయం నాకు అర్థమైంది వశిష్ఠ, కానీ అలా జరిగే ఛాన్సే లేదు. అమ్మా, అవును వశిష్ఠ, ఎందుకంటే అక్కడ నన్ను ఆర్య నుంచి కాపాడ్డానికి అను అనే అడ్డగోడ ఉంది కాబట్టి. అనునా? అవును వశిష్ఠ, అనునే నన్ను కాపాడుతుంది. అను మిమ్మల్ని కాపాడమేంటమ్మా?
అనుని నమ్మొచ్చు అంటారమ్మా? నమ్మాలి వశిష్ఠ. ఎందుకంటే ఇప్పుడు అవసరం మనది కాబట్టి. తనకి ఆధారం ఉంది అని చెప్పాను గాని అది ఆర్య ఆఫీస్లోనే ఉందని చెప్పలేదు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. కానీ ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. ఒకసారి నేను మీలాగే ఆ ప్రూఫ్ కోసం వెళ్ళి ఫెయిల్ అయ్యాను కదమ్మా. అప్పుడంటే నేనెవరో ఎవరికీ తెలీదు కాబట్టి తప్పించుకోగలిగాను. కానీ మీరందరికీ తెలుసు కదా, పైగా ఒకసారి వాళ్ళ చేతికి చిక్కి తప్పించుకున్నారు. ఈసారి అలా జరిగితే మాత్రం చాలా పెద్ద ప్రమాదంలో పడతారు. లేదు వశిష్ఠ, ఈ రాగసుధ అంత ఈజీగా ఎవ్వరికీ దొరకదు. అనుకున్న పని పూర్తయ్యే వరకు అంత సులువుగా వదిలిపెట్టదు. ఆర్య ఆఫీస్లో ఆ ప్రూఫ్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఎంత కష్టమైనా సరే వెంట తెచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్న ఈ పని నిర్విఘ్నంగా పూర్తి కావాలి. దేవుడి దయ వల్ల కాదు వశిష్ఠ, దేవత వల్ల. అను అనే దేవత వల్ల ఈ పని పూర్తి చేస్తాను. ఆఫీస్లో ఉన్న ఆధారాన్ని నా సొంతం చేసుకొని ఆ ఆర్య అంతు చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీరా. ఇవాళ స్కెడ్యూల్ ఏంటి? మార్నింగ్ 10:30 to 11:30 ఫారెన్ డెలిగేట్స్తో కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది సార్. ఓకే. 12 to 1 వరకు ఫ్రాగ్రెన్స్ డెవలప్మెంట్ గురించి గైడెన్స్ ఇవ్వాలి సార్. అండ్ 2:30 to 3 వరకు. 1 సెకండ్ మీరా. అను సార్, ఈరోజు మీ ఫ్రెండ్ వస్తుందన్నావు కదా, ఎక్కడ తను? తను రాలేదు సార్. వాట్? రాకపోవడం ఏంటను? నువ్వు రమ్మని చెప్పలేదు తనకి? అంటే సార్ అది చెప్పాను కానీ రెండు రోజులు ఆగి జాయిన్ అవుతుంది. అన్ని రోజులు టైం వేస్ట్ చేయడం ఎందుకను? ఈరోజే వచ్చి జాయిన్ అయిపోమని చెప్పు. సార్, తను 2 రోజుల వరకు రాలేనని స్ట్రిక్ట్గా చెప్పింది. అందుకని. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ ఫ్రెండ్ ఎవరో సుధా అంట, మిమ్మల్ని పిలుస్తున్నారు మ్యామ్. అను, తను రాదని చెప్పావు? అంటే సార్, నాతో రాననే చెప్పింది. మరి ఇప్పుడు ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎఫ్ఎం సార్, తను ఇప్పుడు ఎక్కడుంది?